రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజులను సిట్ పిలిపించింది. లిక్కర్ కేసులో దేవరాజులని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, సుమిత్ర మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు కీలక ఫిర్యాదు సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేయడం, అందులో ప్రధానంగా మిథున్ రెడ్డి చివరిసారి అరెస్ట్ చేయడం, అతని కోణంలో విచారించిన నేపథ్యంలో కొన్ని కీలక సాక్ష్యాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా బినామీగా ఉన్న అతని సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తున్న దేవరాజులను ఈ రోజు విచారణ పిలిచినట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం విచారణ వ్యవహారం మొత్తం గోప్యంగా ఉంచుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన సిట్ కార్యాలయం చేరుకున్నారు. మొత్తం ఇప్పటివరకు సాగిన సాక్ష్యాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా వైఎస్ అనిల్ రెడ్డికి పాత్రపై తన దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అదేవిధంగా ఎవరెవరు ఏ సమయాల్లో కలిసిన అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు దేవరాజుని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అతని దగ్గర కొంత కీలక సమాచారం కాబట్టి కూడా తెలుస్తోంది. నేను పిఏలకి, అదేవిధంగా ఇంట్లో పనిచేసే వారికి ముఖ్యమైన నాయకులను ఎవరెవరు కొలుస్తున్న అంశాలతో కూడా ఒక స్పష్టత ఉంటుంది. అందులో భాగంగా చివరికి అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అలాగే ఇందులో మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న ధనంజయ రెడ్డి, వీరందరూ కూడా ఏ సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అనిల్ రెడ్డిని కలిసి కలవటం కానీ తనకు దగ్గర ఉన్న సమాచారం అంశాలపై కూడా ఆమె వివిధ రూపాయల ప్రశ్నించడం తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకి తన సమయంలో కలిసినట్టు తెలుస్తుందని చెప్పగా, మరికొన్ని సమయానికి సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే అటు నుంచి రాబట్టిన సమాచారం మేరకు మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని మంది కీలక వ్యక్తులు కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి కూడా మనం చూసాము. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి కూడా 2 దఫాలు ఇప్పుడు విచారణ చేసి అతని నుంచి షెడ్యూల్ కూడా తీసుకున్న నేపథ్యంలో అతను కూడా తనకేమీ సంబంధం లేదు, మొత్తం పెద్ద వ్యక్తులు, కీలక వ్యక్తులు మొత్తం వ్యవహారం నడిపారని కూడా చిట్ట విజయాలు చెప్పిన సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని వేలు కూడా తాళపల్లి చూపిస్తున్న నేపథ్యంలో చిట్ట విజయాలు కూడా ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే ఒక్కొక్క ముఖ్యంగా ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వారి పిఎన్ని, వారి ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని విచారణ చేసి వారి ద్వారా కొంత సమాచారం కలిగిన తర్వాత ఈ కీలక వ్యక్తులను కూడా త్వరలో విచారణ పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.